నెల్లూరు కార్పొరేషన్ యాక్చువల్‌గా ఆల్రెడీ తెలుగుదేశం వచ్చి ఎప్పుడో అయిపోయింది. ఎన్నికల్లో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఆ రోజునే. వాస్తవంగా అంతకుముందు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా నెల్లూరు ఓ రకంగా క్లీన్ స్వీప్ అయింది. తెలుగుదేశం అక్కడెక్కడ కనిపించలా కార్పొరేషన్ ఎన్నికల్లో. ఆ తర్వాత కోటంరెడ్డి వెళ్ళిపోయినప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు ముందు ఒక 14 మంది, ఆ తర్వాత ఒక 4 మంది, ఆ తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా వన్ బై వన్ వస్తా వచ్చారు. క్రమంగా ఆహ్, అక్కడ దాదాపుగా 40 మందికి పైగా 45 దాకా ఆహ్, తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇక వైసీపీ వైపున ఉన్నటువంటి 10 మంది అట్లాగే ఉన్నారు. సరే మొన్న నెల్లూరులో మేయర్‌ని దించేసి మేయర్ అప్పట్లో ఆయన పేరేంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి మాటేంటి? అసలు మేయరే మా వాళ్ళు గాదు. మేయరే మా మేయర్‌ని కానప్పుడు వాళ్ళ వైపుకెళ్ళిపోయినటువంటి మేయర్ అంటే కోటంరెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనేది. ఇంక మేము ఆమెను కాపాడుకు రావాల్సిన పరిస్థితి ఉంది బొమ్మన్నారాయన. అయితే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు పెట్టినటువంటి ఒక ఎఫర్ట్ కారణంగా ఒక గందరగోళం ఏర్పడింది. వాస్తవంగా అక్కడ మేయర్ పీఠం మీద ఆశ ఎప్పుడో వదులుకున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో చక్రం మేము తిప్పగలమని నిరూపించేందుకోసం జగన్ దగ్గర ఒక 5గురు కార్పొరేటర్లు తీసుకెళ్ళి జెండాలు కప్పడం. వాళ్ళు ఒక ఇద్దరు ఒక రోజున మారారు. మళ్ళీ వెనక్కెళ్ళారు. మళ్ళీ ఇంకొకళ్ళు వెనక్కెళ్ళారు. ఇదంతా నడిచింది. వీటన్నిటి మధ్యన ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న కార్పొరేటర్లు అందరూ రేపు ఎలక్షన్ రాబోతుంది. వాస్తవంగా 8 నెలలు మేయర్ పదవి నెక్స్ట్ ఉండే ఎవరు తీసుకున్నా సరే. దాదాపు ఇప్పుడు ఖర్చు ఒక 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టక తప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగా ఈ కార్పొరేటర్లకి దండలేసి, కండవాలేసి కాకుండా నీట్‌గా ఆళ్ళందరికీ కూడా దేశం అంతా తిప్పుతున్నారు. సరదాగా గోవాలో టూరిజం ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి సందర్భం అకేషనల్ అనమాట. ఇప్పుడు దీన్నేమంటాం అంటే క్యాంపు రాజకీయాలంటారన్నమాట. క్యాంప్ రాజకీయం చేసుకోవాల్సొచ్చింది. వైసీపీ క్యాంప్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆళ్ళు ఎట్టా ఓడిపోతారని తెలుసు. కానీ వాళ్ళు సృష్టించిన ఈ గందరగోళం కారణంగా ఈళ్ళందరికీ రూ. 4 గిట్టుబాటు అయినియి. కాస్త ఎంజాయ్ చేయడానికి ఒక స్పేస్ దొరికినట్టయింది.